దేవుడు 7 పిల్లలు ఇచ్చాడు. 7 పిల్లల కన్ననాడు కూడా బాధ ఏదో తెలియరా. చక్కగా పెంచుకున్నా. దేవుడే నాకు సహాయం చేశాడు. ప్రభువు తెలీదు. ఇక్కడ ఆరాధన కుటుంబంలో పుట్టా. 3 గాకరు పుట్టిందని మా తల్లి లేదు. వాళ్ళు వెళ్ళిపోయారు. చివరికి దేవుడు నన్ను పట్టుకున్నాడు. నా ద్వారా నా బిడ్డలందరినీ ప్రభువులోకి తెచ్చుకున్నాను. ప్రభువు రాజ్యం కట్టుకొని చక్కగా ప్రార్థన చేసుకుంటారు. అది దినదినము ప్రార్థన చేసుకుంటా. నువ్వు ఇచ్చిన దయ, ఉద్యోగాలు ఇచ్చావు, రైతు బిల్లులు ఇచ్చావు, పొలం దున్నుకునే ఇది ఇచ్చావు. చివరికి మందిరం ఇచ్చావు. ఆరాధన 3 వారానికి 3 మాట ఆరాధన, 4 మాట ఆరాధన చేసుకుంటాం. నా దేవుడు నాకు ఎన్ని మేలు చేశాడు. నా నోరు చాలదు, నా హృదయం చాలదు. 10 మాట మరణం నుండి విడిపించాడు. 10 మాట ముందుగానే చెప్పాడు. ముందుగా చెప్పి విడిపించాడు. ప్రభావైలో దేవుడు. మీరు కూడా దేవుడు నమ్ముకోండి అమ్మా. దేవుడు నమ్ముకోకపోతే నరకాగిని పాలవుతారు. దేవుడు నమ్ముకొని ప్రభువు తెలుసుకుంటే దేవుని రాజ్యంలో ఉంటాము అందరం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం చివరి 2 వచనాలు. బంగారంతో కట్టాడు మన కొరక పట్టణం, అందులో ఉంటాం. రారాజు మన దేవుడు, రారాజు అక్రమకారుడు కాదు, అన్యాయస్తుడు కాదు, కథల దేవుడు కాదు. మాట్లాడే దేవుడు, మహిమ గల దేవుడు, సర్వాధికారి, సర్వసృష్టికి ఆధారభూతుడైన దేవుడు, ఆత్మస్వరూపి. ఆది లేదు, అంతము లేదు. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అన్నాడు. నన్ను ధన్యులుగా చేశావు. నా బిడ్డలను ధన్యులుగా చేశావు. నా బిడ్డలందరూ ధన్యులుగా చేశావు. ఉద్యోగాలు ఇచ్చావు, మందిరం ఇచ్చావు, రైస్ మిల్ ఇచ్చావు, పొలం దొరుకునే ట్రాక్టర్ ఇచ్చావు, పొలాన్ని ఇచ్చావు, పంటలు ఇచ్చావు, గృహాలను ఇచ్చావు, వడ్ల బిల్లులు. జయదేవో దేవుడు ఇస్తున్నట్టు అవన్నీ ఇచ్చావని. కోరుకున్న అల్లుడిని ఇచ్చావు, సువార్త ప్రకటించే అల్లుడిని ఇచ్చావు. వ్యాధులతో కన్నా నా కూతుర్ని అయితే ప్రభు ఆయన కృప ద్వారా రక్షణ ఇచ్చి, రక్షణ పొందిన భర్తనిచ్చి సువార్త ప్రకటించేవాడు. సువార్త ప్రకటించాలంటే మేలైంది. ఎంత సేవ చేస్తారని వాళ్ళు